సో పి హనుమంతు చేసిన పని కరెక్టేనా? ఆయన ఒక ఫాదర్ అండ్ డాటర్ ని ట్రోల్ చేసి చైల్డ్ అబ్యూస్ చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఇండియా సొసైటీ ప్రకారం మనం చూసుకుంటే అది చాలా రాంగ్ పర్సన్ అనేది ఆ ఛానల్ అనేది బంద్ చేయాలి. యాక్చువల్లీ అతను అనేది బోల్డ్ కంటెంట్ చేస్తాడు. చాలా అంటే తనకు ఇప్పటికి 1,70,000 అంతా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేనా? కరెక్ట్ కదా? ఓకే, 1,75,000 ఫాలోవర్స్ ఉన్నాక కూడా తన బోల్డ్ కంటెంట్ చేసింది నచ్చింది. ఎందుకంటే ఫన్నీ వేగా తీసుకున్నంత వరకు నచ్చింది. బట్ ఏంటంటే తను ఒక ఫాదర్ని, ఒక చైల్డ్ డాక్టర్ని అనేది రాంగ్ వేలో పోర్ట్రేట్ చేశారు. ఛానల్ అనేది చాలా పోర్ట్రేట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా మనకి రిప్లై ఇవ్వడం, స్పందించడం జరిగింది. అట్లే సాయిధరం తేజ్ కూడా స్పందించారు. మంచి మోనేజ్ ఎవ్రీ వన్ స్పందించారు. ఎందుకంటే ఒక చైల్డ్ ని, ఒక ఫాదర్ డాక్టర్ రిలేషన్ ని వాళ్ళు బ్రేక్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని వాళ్ళు అరెస్ట్ చేసే వరకు కూడా ఈ టాపిక్ అనేది స్ప్రెడ్ అవుట్ అవుద్ది. సో ఇందాకడే అరెస్ట్ చేశారని చెప్పి బెంగళూరులో న్యూస్ అయితే వచ్చింది. సో దానిపై మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నేను యాక్చువల్లీ నిన్న నైట్ చూసాను ఆ న్యూస్ అనేది. నిన్న అంటే అది ఆల్రెడీ 2-3 days అయిపోతుంది. 2 days బిఫోర్ ఆ న్యూస్ అనేది నేను ఫాలో అయింది. బట్ ఏంటంటే నిజంగా అరెస్ట్ చేసి ఉంటే గ్రేట్. అది బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, వైజాగ్ ఉన్నాయి. తను ఎక్కడున్నా వాళ్ళ అన్న అనేది ఎవరు? ఏజుడ్ అనేది టాప్ మోస్ట్ యూట్యూబర్. ఎవరు? ఏజుడ్ అనేది మీకు తెలిసి ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ అన్న, వాళ్ళ ఫాదర్ ఎవరు? IAS ఆఫీసర్. మీరు ఆల్రెడీ న్యూస్ ఫాలో అయి ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఎవరు? IAS ఆఫీసర్. అంటే వాళ్ళు ఎవరు? ఒక సొసైటీని ఎట్లా మసలాలి, ఎట్లా ఉండాలి, ఏంటనేది సొసైటీని తీసుకోవాల్సిన వ్యక్తులు. ఇట్లాంటిది ఒక డాక్టర్ ని, ఫాదర్ ని ఇట్లా జడ్జ్మెంట్ చేయడం అనేది నచ్చలేదు. అంటే ఆ వీడియోలో ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని, మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు, ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని అతను మరీ కూడా మీకు అది నేను నోట్తో చెప్పలేను, కానీ అది మీకు ఆల్రెడీ వర్స్ట్ అనేది చాలా కాంప్లిమెంటరీగా అయింది. అది చాలా వర్త్ కూడా అయ్యింది. దాని గురించి నేను చాలా జడ్జ్మెంట్ తీసుకుంటాను. మననే కాదు, తెలుగు పీపుల్స్ ఎవరైనా కూడా, ఇక్కడికి వచ్చిన ఎవరిని ఒక్క పర్సన్ అడిగినా కూడా అది చాలా రాంగ్ గా పోర్ట్రేట్ అవుద్ది. సో ఈ ట్రోలింగ్ అనేది గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? గుడ్ టు బ్యాడ్ అనేది మంచి. తెలుగు పీపుల్స్ కి కొంతమందికి న్యూస్ చూస్తారు, కొంతమంది న్యూస్ చూడరు. చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని బ్యాడ్ అనే జడ్జ్మెంట్ చేస్తారు. నెక్స్ట్, సో ఫైనల్ గా అసలు పి హనుమంతుకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? పి హనుమంతుకి ఏం చేస్తున్నావు అంటే, నీ యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ చేయమని ఎవరు అనరు. నువ్వు ఆ రోజు తాగున్నావో, దేని రియలైజ్ ఉన్నావో నాకు తెలియదు. మనకు అనేది నార్మల్ పీపుల్ చూసే వాళ్ళు తెలియదు. తను చేసే కంటెంట్ ప్రతిదీ కూడా లైవ్ లోనే చేస్తాడు. లైవ్ లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ని, ఒక 4 members ని జడ్జ్ చేసుకొని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో, డ్రింక్ చేసి ఉన్నావో, నార్మల్ గా ఉన్నావో తెలియదు. బట్ నువ్వు చేసే కంటెంట్ అందరికీ నచ్చొచ్చు. కానీ ఒక ఫాదరు, ఒక డాక్టర్ సన్ ని ఆ విధంగా జడ్జ్మెంట్ చేసేది అనేది తెలుగు పీపుల్స్ కి అసలు నచ్చలేదు. ఆ వీడియో ఎంతవరకు వెళ్ళొచ్చు, వాళ్ళ ఫాదర్ దాకా కూడా వెళ్ళొచ్చు. మన సోషల్ మీడియా అనేది ఏంటంటే స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది. ఎంత దాకా వెళ్తుంది అనేది కూడా మనకు తెలియదు. స్ప్రెడ్ అవుట్ అయిపోద్ది. UK అవని, US అవని, ఎక్కడున్నాయి, అమెరికా అని, ఏదైనా ఉన్నాయి, కానీ అది స్ప్రెడ్ అవుట్ అయిపోద్ది. బట్ దానికోసం వాళ్ళ ఫాదర్ చూసుంటే చాలా ఫీల్ అవుతాడు. తన చైల్డ్హుడ్ చాలా చిన్న పర్సన్, మహా అయితే ఒక 6 years 7 years ఉండొచ్చు ఆ చైల్డ్ కి. బట్ ఆ పాప వాళ్ళ ఫాదర్ చూసినప్పుడు చాలా ఫీల్ అవుతారు అనేది నా ఒపీనియన్. నువ్వు బోల్డ్ కంటెంట్ చెయ్యు, నేను చెయ్యొద్దు అనట్లేదు, జస్ట్ ఫర్ ఫన్నీ వే. బట్ దాన్ని ఒక ఫిజికల్ వేగా తీసుకెళ్ళొద్దు అనేది నా టాపిక్ అనేది. అంటే మాక్సిమం 80% పీపుల్ దాన్ని ఎవరైనా జడ్జ్మెంట్ చేస్తారు, నువ్వు చేసింది రాంగ్ అనేది కూడా చెప్తారు. సోషల్ మీడియాలో అటువంటి వీడియోస్ పెట్టడం అనేది వెరీ రాంగ్ అన్న, వెరీ రాంగ్. నువ్వు అనేది క్వశ్చన్ రైటే, వెరీ రాంగ్. ఇప్పుడు మన ఇండియా పీపుల్స్ ఎలా తీసుకుంటారంటే, ఇట్లా బోల్డ్ కంటెంట్ మనకి మీకు పాన్ వీడియోస్ చూసుంటే కనుక దానిలో మీకు తెలుస్తుంది ఏంటంటే మన సైడ్ ఎటువంటివి ఉండవు. సిస్టర్, ఒక ఫాదర్, అటువంటి పాన్ వీడియోస్ మీరు చాలా చూసుంటారు. దేనికంటే మన సైడ్ అవి చెల్లవన్నమాట. మన ఒక యూట్యూబర్ వైజ్ గా, ఇండియా వైజ్ గా ఒక కంటెంట్ క్రియేటర్ ప్రతి ఒక్క యూట్యూబర్ ఒక్కో కంటెంట్ ఒక్కొక్కరు తీసుకుంటారు. మీరు ఇప్పుడు పబ్లిక్ టాక్ తీసుకున్నారు, అలాగే ఒక్కొక్క గేమింగ్ టాపిక్ తీసుకుంటారు, ఒక పొలిటీషియన్ టాపిక్ తీసుకుంటారు, సినిమా టాపిక్ తీసుకుంటారు. ఎవరైనా కూడా ఆ టాపిక్ అనేది ఎంకరేజ్ చేయరు.